హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కొరిన్ ప్రణయం పార్ట్ 99తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ చేయడం మర్చిపోకండి యార్. లైక్ మీద మీ వేలుని అలా టచ్ చేయండి యార్. దక్ష్ అద్వైత్ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి బయటకు వచ్చి గుమ్మంలో పెట్టిన షూలు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బయటికి రాగానే అబ్బా నీలా ఉండాలంటే చాలా కష్టంరా బాబు, నటించలేక చచ్చాను, ఇంకా ఎన్ని రోజులు ఇలా నటించాలో ఏంటో అని అంటాడు అద్వైత్. సాయంత్రం నేను అమ్మతో మాట్లాడతానులే, నువ్వు వాళ్ళిద్దరిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి త్వరగా వచ్చేసాయి అని వెళ్ళిపోతాడు దక్ష్. మేమింక బయలుదేరుతాం ఈరోజు అంటారు పెద్దాయన. 2 రోజులు ఉండండి అని అంటారు వైజయంతి గారు మాట వరుసకి. ఉన్నాం, మేం చేసేదేమీ లేదుగా అమ్మా, నిన్న మొత్తం చూసేసి వచ్చాం, ఇప్పుడు ఒకసారి తనకి చూపించేసి ఇంక మేము అట్నుంచి అటే బయలుదేరుతాం. సరే మీ ఇష్టం మరి అని అంటారు వైజయంతి గారు. నువ్వు ఇక్కడ ఉంటావా గర్విక, లేకపోతే బయట ఎక్కడైనా ఉంటావా అని అడుగుతారు పెద్దాయన. ఉంటానులే తాతయ్య, బయట ఎక్కడన్నా అంటే ప్రస్తుతం హోటల్లో ఉండాలిగా, హోటల్ కన్నా ఇదే సేఫ్ కదా. హోటల్ ఎందుకు, ఇల్లు తీసుకుందాం అని అంటారు పెద్దాయన. నెమ్మదిగా తీసుకుందాం తాతయ్య, హడావుడిగా ఎందుకు, మీకేం ఇబ్బంది లేదు కదా నేనుండడం అని వైజయంతి గారి వాళ్ళ వైపు చూసి అడుగుతుంది. మాకేం ఇబ్బంది లేదమ్మా, నీకే మా ఇంట్లో కంఫర్టబుల్గా ఉండదేమో, నీ పద్ధతులు వేరు మా పద్ధతులు వేరు కదా. నీకు ఇబ్బంది లేదు, ఉండగలను అంటే ఉండొచ్చు ఇక్కడ, లేదు అంటే మా గెస్ట్ హౌస్లు ఉన్నాయిగా, ఏదో ఒక దాంట్లో ఉండు అని అంటారు వైజయంతి గారు. సరే అని తినడం అయిపోవడంతో అక్కడి నుంచి బయలుదేరుతారు నలుగురు. కారెక్కి ఇంత కష్టపడి ఈ దరిద్రపు డ్రెస్ వేసుకొని వాళ్ళ ముందుకు వెళ్తే కనీసం చూడను కూడా చూడలేదు, అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఇద్దరు అని అంటుంది అసహనంగా. ఈ సంబంధం గురించి ఇంకా ఆలోచించడం అనవసరం, వాళ్ళ పద్ధతులకి పూర్తిగా ఆపోజిట్గా ఉంది గర్విక. ఉదయాన్నే కాఫీ రాకపోతేనే ఇల్లంతా గందరగోళం చేసే తను ఎంత నటించినా ఎన్నో రోజులు నటించలేదు. వాళ్ళకి తెలీదా నటిస్తుందా లేకపోతే నిజంగానే అలా ఉందా అని. ఇక నువ్వు గర్విక, వాళ్ళ హైట్ చూసావు కదా, నువ్వు హీల్స్ వేసుకున్నా కూడా వాళ్ళ భుజాల దగ్గరికే వస్తావు అనుకుంటా. ఇంత హైట్ డిఫరెన్స్తో నిన్నిచ్చి చేయాలని వాళ్ళ ఇంట్లో ఎవరూ అనుకోరు. మహాలక్ష్మి గారు అనుకున్నా పిల్లలకు కూడా ఇష్టం ఉండాలి కదా, కనీసం పలకరిస్తే హాయ్ అని కూడా అనలేదు అంటేనే అర్థమవుతుంది కదా. అనవసరంగా ఆశలు పెంచుకొని తర్వాత బాధపడాలి గర్విక, వీలైనంత తొందరగా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసాయి అని చెబుతారు పెద్దాయన. తాతయ్య, హైట్ గురించి ఎందుకు మాట్లాడతారు, పొడవుగా ఉన్న వాళ్ళందరికీ పొడవు ఉన్న వాళ్ళనే చేసుకుంటున్నారా. నీకు నానమ్మకి అమ్మా నాన్నకి ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది, అయినా నేనేమైనా 4 అడుగులున్నానా, 5 feet ఉన్నాను. ఒక అమ్మాయికి 5 అడుగులు ఉంటే చాలదా, ప్రయత్నం చేయకుండానే డ్రాప్ అవ్వాలని అనుకోవడం ఎందుకు. నాకు అతనంటే ఇష్టమని మీకు తెలుసు కదా, ఫారెన్లోనే అతన్ని చూసి ఇష్టపడ్డాను, ప్రయత్నించకుండా వదిలేయలేను అని అంటుంది గర్విక. మరి నీకు ఆ అబ్బాయి ఎవరో, చిన్నబ్బాయి ఎవరో తెలీదా అని అడుగుతుంది గర్విక తల్లి. దూరం నుంచి అతన్ని చూశాను కానీ దగ్గరికి వెళ్ళలేదుగా, ఫారెన్లో కలవాలని ప్రయత్నించిన అవకాశం ఇవ్వలేదు. అది కాక ఇద్దరు ట్విన్స్ ఒకే దగ్గర ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారుగా. అయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదులే, నేను కనిపెట్టేస్తాను అని సైట్ దగ్గరికి రావడంతో అది చూసి బానే ఉంది, ఇక్కడ ఆ బిల్డింగ్ని కొంచెం రీమోడలింగ్ చేయిస్తే సరిపోతుంది అని అంటుంది గర్విక. సరే ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు, మేం బయలుదేరుతామని వాళ్ళ కారులో వాళ్ళు ఊరు బయలుదేరుతారు. ఇంటికి రిటర్న్ అవుతూ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ చూడడానికి వచ్చానని చెప్పి నా హీరో క్యాబిన్కి వెళ్తే తేడాలు పోల్చగలను, ఆద్య చూస్తుందా ఏంటి అనుకుంటూ ఆఫీస్ వైపు కారు తిప్పుతుంది గర్విక. ఆఫీస్కి వెళ్తుంది కానీ సీసీ ఫుటేజ్లో చూసిన తనని కలిసే అవకాశం ఏమాత్రం ఇవ్వడు దక్ష్. అపాయింట్మెంట్ లేకుండా ఎవరికి కలవడం అవ్వదని చెప్పించేస్తాడు. ఇదే ఆఫీస్కి ఓనర్గా నేను వస్తాను అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది గర్విక.
రోజంతా ఫోటోలు చూస్తూ గడుపుతుంది తేడా తెలుసుకోవడం కోసం. కానీ తెలుసుకోలేకపోతుంది. మహాలక్ష్మి గారి పక్కన కూర్చొని మీ పెద్ద పెనవుడికి ఏమిష్టం, చిన్న మనవడికి ఏమిష్టం అని అడుగుతుంది. ఆ తినే విషయంలో అయినా తేడాలు గమనించవచ్చు అని. అవన్నీ నేనిప్పుడు చెప్పను. మా ఆద్య చెప్పింది. అలాంటిదేమీ చెప్పొద్దని. నువ్వే కనిపెట్టాలి అని సింపుల్గా ఒక్క మాటతో తేల్చేస్తారు మహాలక్ష్మి గారు. ఆద్య అనుకుంటూ పళ్ళు పటపటా నూరేస్తుంది గర్విక. రాత్రి డిన్నర్ అయిపోయాక తెలిసిందా అని అడుగుతుంది ఆద్య. అసలు వాళ్ళు సరిగ్గా కనిపిస్తేనేగా పోల్చడానికి అని అంటుంది ఓటమి ఒప్పుకోలేనట్లుగా గర్విక. మా భూమి ఆ మాత్రం కూడా చూడకుండానే చెప్పింది. ఓకే ఓకే, అందుకే మీకు వారం టైం ఇచ్చాను నేను. ఆఫీస్కి వెళ్ళారంట. ఇది చీటింగ్ కదా. చీటింగ్ చేసేవాళ్ళంటే మా అన్నయ్యకి అస్సలు నచ్చదు. బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి నవ్వుతూ పైకి వెళ్ళిపోతుంది ఆద్య. ఆ రోజు నుంచి రోజు ప్రయత్నం చేస్తుంది కానీ ఏ మాత్రం పోల్చుకోలేకపోతుంది. వారం రోజులు అయిపోతాయి కానీ వాళ్ళిద్దరిలో తేడా మాత్రం ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోయింది గర్విక. ఓటమి ఒప్పుకోలేక సరికొత్త ప్లాన్ ఆలోచిస్తుంది. తెల్లవారితే ఓటమి ఒప్పుకోవాల్సి వస్తుందని, ఆ ఓటమి ఒప్పుకోవడం ఇష్టం లేక ఒక సరికొత్త ప్లాన్ ఆలోచిస్తుంది. మహాలక్ష్మి గారి ఫోన్లో నెంబర్లు తప్పకుండా పేరుతో సహా ఫీడ్ అయి ఉంటాయని, ఆ నెంబర్లు తీసుకుంటే వాళ్ళిద్దరూ ఒకే దగ్గరే ఉన్నప్పుడు ఫోన్ చేస్తే క్లియర్గా తెలిసిపోద్ది కదా అన్న ఆలోచన వస్తుంది గర్వికకి. ఈ వారం రోజుల్లో మహాలక్ష్మి గారితో కొంచెం చనువు ఏర్పరచుకుంది. ఇష్టం లేకపోయినా ఆవిడతో మాట్లాడడం, ఆవిడికి ఏదో ఒకటి తెచ్చివ్వడం, తన గురించి గొప్ప గొప్పగా చెప్పడం అన్నీ చేయడం మొదలుపెట్టింది. మహాలక్ష్మి గారు కూడా తనతో కొంచెం ఫ్రీగా మాట్లాడడం మొదలు పెడతారు. మహాలక్ష్మి గారి ఫోన్ ఆవిడ ఫింగర్ ప్రింట్తో ఓపెన్ అవుతుంది కాబట్టి ఎలా అయినా ఈరోజు రాత్రికి ఆ పని చేయాలని నిర్ణయించుకొని ఇంటికి రావడంతోటే డైరెక్ట్గా మహాలక్ష్మి గారి గదిలోకి వెళ్తుంది. ఆవిడ రోజు నైట్ ట్యాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి ఆ వేసుకునే ట్యాబ్లెట్స్లో స్లీపింగ్ పిల్ ఒకటి మారిస్తే అది వేసుకొని నిద్రపోతుందన్న ఆలోచన గర్వికది. తన ప్లాన్కి దేవుడు కూడా కలిసి వచ్చేలా చేసినట్టుగా తను రూమ్లోకి వచ్చేసరికి ఆవిడ వాష్రూమ్లో ఉంటుంది. వెంటనే సరుగులో ఆవిడ వేసుకునే ట్యాబ్లెట్ బాక్స్ తీసి ఆవిడ తక్కువ మోతాదులో డాక్టర్ ఇచ్చిన ఏ స్లీపింగ్ పిల్ అయితే రోజు వేసుకుంటుందో అదే కంపెనీ స్లీపింగ్ పిల్స్ ఎక్కువ పవర్ ఉండేది పెడుతుంది అక్కడ. ఒకటే కలర్ కాబట్టి పైన ఉన్న కవర్ కలర్ గమనించదు అన్న ఆలోచనతో చేసేస్తుంది ఆ పని. తర్వాత మహాలక్ష్మి గారు రాగానే ఆవిడతో కాసేపు మాట్లాడి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి డిన్నర్కి ఆద్యకి కనిపిస్తే అడుగుతుందని చెప్పి బయటికి రాకుండా తలనొప్పిగా ఉందని రూమ్లోనే ఉండిపోతుంది. ఎలాగైనా ఈరోజు ఆ ఫోన్లో నుంచి నెంబర్లు సంపాదించాలి అని నిద్రపోకుండా కూర్చుంటుంది రూమ్లోనే. గర్విక వాళ్ళ అమ్మా నాన్న తాతయ్య వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే పువ్వులు పెట్టడానికి వచ్చినప్పుడు యథావిధిగా దక్షిని లేపడానికి దక్ష రూమ్లోకి వెళ్ళేది భూమి. ఎలాగూ ఆద్యని లేపమన్నారు కాబట్టి ఆ వంకతోటే వెళ్ళిపోయేది ధైర్యంగా పైకి. తర్వాత మాత్రం ఏం పంపించాలి అన్నా పని అమ్మాయికిచ్చో లేదా విజయ్కిచ్చో పంపించేది. ఇక మరీ వెళ్ళకపోతే అనుమానం వస్తుందని సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేసరికి గర్విక ఎలాగూ ఆ టైంలో బయట షికార్లు చేస్తూ ఉండేది కాబట్టి ఆద్య తను లేదని గమనించుకున్నాక ఫోన్ చేయగానే భూమి వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేది. ఎక్కువసేపు కూడా ఉండేది కాదు. మళ్ళీ ఎక్కడ తాను వస్తుందో అని ఆద్య పంపించేసేది. ఏంటి భూమి, ఉదయాన్నే అసలు రావడం మానేశావు అని అడిగితే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కదా, అన్నీ చదువుకోవడానికి టైం సరిపోవడం లేదు, తర్వాత పని సరిపోతుంది, కాలేజ్ టైం అయిపోతుందని హడావుడి అయిపోతుంది, తెల్లవారుజామునే వచ్చి పూలు పెట్టి వెళ్తున్నాను అని అందరికీ చెప్పేది. అసలు ఆ అమ్మాయిని ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నారు అన్న ఆలోచన వచ్చేది కానీ ఎవరిని అడగను కూడా అడగలేదు భూమి. ఇంతవరకు గర్విక భూమి ఒకరికొకరు ఎదురుపడలేదు. రూమ్లో కూర్చొని బుక్స్ ముందు వేసుకొని చదువుతున్నా కూడా ఉదయం తన పూలు పెట్టడానికి వెళ్ళినప్పుడు పనమ్మాయి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల గురించి ఆలోచిస్తుంది భూమి. ఉదయం భూమి పూలు పెట్టడానికి కొంచెం లేటుగానే వెళ్తుంది. అప్పటికే 5 అయిపోవడంతో
కిచెన్లో పనమ్మాయిలు పని చేయడం మొదలుపెట్టారు. పనమ్మాయి ఇంకొక అమ్మాయితో మాట్లాడడం వినిపిస్తుంది కిచెన్లో నుంచి. కొత్తగా వచ్చిన ఆ కొత్త అమ్మాయి ఈ ఇంటికి కోడలు అవ్వాలని ప్రయత్నిస్తుంది. రాత్రి ఆవిడ గారు గార్డెన్లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ వెనకేగా మన బట్టలు ఆరేసుకునేది, తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ మాటలు నాకు వినిపించాయి. మన దక్షబాబు మీద ఆవిడ కళ్ళు పడ్డాయి. ఎలా అయినా ఆ బాబుని తన వలలో పడేలా చేసుకుంటాను అని, ఇంటికి కోడలు అవుతానని, అందుకోసమే నాకు అలవాట్లేని బట్టలు కూడా వేసుకోవాల్సి వస్తుందని ఎవరికో చెబుతుంది మరి. ఆ డ్రెస్సులు వేసుకొని అందరి ముందు నటించడం అంతా పైపై నటనే. పెద్దబాబు గారి కోసం వచ్చింది ఆవిడ గారు. ఇక్కడే ఉంటుందనుకుంటా, కదలకుండా అని అంటుంది ఆ అమ్మాయి. పెదబాబు గారు అసలు ఆయన నీడను కూడా తాకనివ్వర్లే. వారం అవుతుంది. కనీసం ఇద్దరు బాబులు ఆవిడ గారితో మాట్లాడారా? ఎంత మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా ఆ పిల్ల వైపు చూడను కూడా చూడలేదు. అయినా ఆ పొట్టి మొహానికి మన బాబు గారు కావలసి వచ్చిందా? నటించేస్తుంది బాగా. వచ్చిన రోజు నేను చూశాను కదా, ఎంత పొగరుగా ప్రవర్తించింది. ఇప్పుడు ఏదో కావాలని నటించేస్తుందని నాకైతే అర్థమైంది. మరి అమ్మగారు వాళ్ళందరికీ అర్థం అవదా ఏంటి? రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళానా? ఎంత పొగరుగా అరుస్తుందో తెలుసా? అవతలికి పో, ఈ టైంలో ఎందుకొచ్చి విసిగిస్తున్నావు అని ఎంత రెక్లెస్గా మాట్లాడుతుందో. 10 ఏళ్లుగా నేను ఇంట్లో పని చేస్తున్నాను కానీ ఎప్పుడు ఎవ్వరూ పనివాళ్ళను కూడా అమర్యాదగా మాట్లాడలేదు. ఈవిడ గారితో మాటలు పడాల్సి వస్తుంది. అమ్మగారికి చెప్పాలి అనిపించినా ఎందుకులే అని చెప్పడం లేదు. కానీ రూమ్ నుంచి బయటికి వచ్చాక మాత్రం ఎంత నటించేస్తుందో. అలా నటించి ఈ ఇంటి కోడలు అవ్వాలని చాలా ఆశపడుతున్నట్టుంది అని ఒక పనమ్మాయి అంటుంటే, ఆవిడ ఆశపడితే మాత్రం జరుగుతుందా ఏంటి అని ఇంకొక ఆవిడ అంటుంది. ఆస్తి ఉంది, పైగా పెద్దమ్మవారి ఊరు వాళ్ళు. ఆవిడికి బాగా నచ్చినట్టుంది ఆ అమ్మాయితో. బాగా మాట్లాడుతున్నారు కదా. పైగా ఫారెన్లో చదువుకుందేమో. కోడల్ని చేసుకోవాలని ఆశ ఉండొచ్చు కదా అని ఒక అమ్మాయి అంటుంది. ముసలమ్మ గారికి ఆశ ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళకి ఉండొద్దా? మిగతా వాళ్ళెవరికి అసలు అమ్మాయి అంటేనే ఇష్టమే ఉన్నట్టు అనిపించడం లేదు. పైగా అసలు బాబుగారు లెక్క కూడా చేయడం లేదు ఆ అమ్మాయిని. సర్లే, మనకెందుకు, పెద్దవాళ్ళింట్లో ఎప్పుడు ఏం జరుగుతాయో మనం చెప్పలేంగా అని అంటుంది ఇంకొక అమ్మాయి. అవన్నీ విన్న భూమి సైలెంట్గా పైకి వెళ్ళి దక్షిణ లేపి తర్వాత ఆద్యను కూడా లేపి వచ్చేస్తుంది. అదంతా ఆలోచిస్తున్న భూమి అసలు అమ్మాయి నిజంగానే ఆ ఉద్దేశంతోనే వచ్చిందా? అందుకే ఇక్కడ ఉంటుందా? ఉన్నా కూడా ఆ ఆశ ఎప్పటికీ తీరదని ఆ అమ్మాయికి తెలియదేమో. మా రాక్షస్ సంగతి తెలియక ఆశపడుతున్నట్టుంది. వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా పలకరించలేదంటేనే ఆ అమ్మాయికి అర్థమయ్యే ఉండాలి కదా. మరి ఇంకా ఆశలు పెట్టుకుందా? అందుకే ఈ ఇంట్లోనే ఉందా? అమ్మమ్మ గారికి ఏమైనా ఆ అమ్మాయి నచ్చిందా అని దీర్ఘంగా ఆలోచిస్తున్న భూమి నడుము చుట్టూ ఒక చేయి చుట్టుకోగానే ఆలోచన నుంచి బయటకొచ్చి, ఏంటి సార్ ఇవాళ ఇటు వచ్చారు అని చిన్న స్మైల్తో అడుగుతుంది. భూమిని అలాగే చేతితో లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా? నేను ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు అయింది. కనీసం గదిలోకి ఎవరో వచ్చారు అన్న ఆలోచన కూడా లేకుండా అంత ఆలోచన ఏంటి అని అడుగుతాడు మెడ మీద ముద్దు పెడుతూ దక్ష్. నేనొకటి అడుగుతాను, చెబుతారా అని అంటుంది దక్ష్ వైపు తల తిప్పి. భూమిని తన వైపుకు తిప్పుకొని, ఏం అడగాలి, ఏం డౌట్ వచ్చింది అని అడుగుతాడు. అది అది మీ ఇంట్లో అని అనగానే దక్ష సీరియస్గా చూసేసరికి, అదే మన ఇంట్లో ఆ అమ్మాయి ఉంటుంది కదా, ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది అని అడుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నీకెందుకు? వారం రోజులుగా ఇంటి వైపు నేను సరిగ్గా వెళ్ళడం లేదు. మేడం అడుగుతున్నారు ఏంటి సరిగ్గా రావడం లేదని. చదువుకుంటున్నానని చెప్పేశాను కానీ ఇంకా ఎన్నాళ్ళు అలా చేయను? అమ్మాయి ఉన్నప్పుడు నేను వస్తే మీరు ఒప్పుకోరు. అందుకే అడిగానులే అని అంటుంది
ఏం చెప్పాలో అర్థం కాక. ఏమో ఆల్రెడీ అమ్మతో మాట్లాడాను. గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్పించినా వెళ్ళట్లేదు. జిడ్డులాగా పట్టుకొని వేలాడుతుంది అని చిరాగ్గా అంటాడు దక్ష్. అమ్మాయి గురించి చెప్తున్నప్పుడు దక్ష్ మొహంలో చిరాకు చూసి, ఎందుకంత చిరాకు పడుతున్నారు ఆ అమ్మాయి గురించి చెప్తుంటే అని నవ్వుతూ అడుగుతుంది. ఇంకొదిలే, ఆ విషయం గురించి అంత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఏదో ఆలోచిస్తున్నావు, ముందు నీ ఆలోచన ఏంటో చెప్పు అని అడుగుతాడు దక్ష్. ఏం లేదు, ఊరికినే అడిగాను. సరే గాని రేపు కాలేజీకి వెళ్ళకు, ఆఫీస్కి వద్దు గాని అని అంటాడు. ఆఫీస్కా? నేనా? ఎందుకు? అక్కడ శరత్ సార్, మనోహర్ సార్ గారు కూడా ఉంటారు కదా. ఉంటే ఏమవుతుంది? రేపు మీ ఆయన కొత్త క్యాబిన్లోకి వెళ్ళబోతున్నాడు. అది నువ్వే ఓపెన్ చేయాలి అని అంటాడు భూమి బొగ్గ మీద చిన్నగా కొరుకుతూ. నేనా? నేనెలా వస్తాను? నేను ఓపెన్ చేస్తే బాగోదు కదా. మీ చెల్లి ఆచిత ఓపెన్ చేయించుకోండి, మంచిది కదా అని అంటుంది భూమి. ఏది ఎవరితో ఓపెన్ చేయించుకోవాలో నాకు తెలుసులే. రేపు నువ్వు వస్తున్నావు అంతే. కానీ సార్ వాళ్ళు ఉంటారు కదా, బాగోదు కదా అని అంటుంది. అవన్నీ నాకు తెలుసు. అవన్నీ చూసుకోకుండానే నిన్ను రమ్మని పిలుస్తానా? ఇంకేం ఆలోచన పెట్టుకోకుండా ఉదయాన్నే రెడీ అవ్వు. ఫస్ట్ టైం మీ ఆయన ఆఫీస్కి వస్తున్నావు. హర్ష గారి కూతురు భూమిలా కాకుండా దక్ష్ భార్య భూమిలా రావాలి. అద్వైత్ నిన్ను, ఆజిని, నయనిని తీసుకొని వస్తాడు. 11 గంటలకి రెడీగా ఉండండి అని అంటాడు దక్ష్. మరి మీ ఇంట్లో అమ్మాయి అని అనగానే నడుం మీద గట్టిగా గిల్లేస్తాడు దక్ష్. అబ్బా అని నడుం మీద రుద్దుకుంటూ, అదే మన ఇంట్లో ఉన్న అమ్మాయి వస్తుందేమో. ఆవిడెందుకు వస్తుంది? ఎవరు చెప్తున్నారు? ఎందుకు ఈరోజు అమ్మాయి గురించి 10 సార్లు అడుగుతున్నావు? మనిద్దరం ఉన్నప్పుడు మన గురించి మాత్రమే మాట్లాడు నల్లత్రాజు. వెంటనే కోపం వచ్చేస్తుంది కదా అని నవ్వుతూ అని, జ్యూస్ ఏమైనా తీసుకురానా అని అడుగుతుంది. ఇప్పుడేం వద్దులే గాని నీ చదవడం అయిపోయిందా అని అంటాడు భూమితో పాటే మంచం మీద వాలుతూ. వదలండి, బుక్స్ అన్నీ తీస్తాను, సరిగ్గా పడుకుందరు అని దక్ష్ వదలగానే లేచి మంచం మీద ఉన్న బుక్స్ అన్నీ తీసి పక్కన పెడుతుంది. దక్ష్ గుండెల మీద చనువుగానే తలవాల్చి పడుకోవడం అలవాటవడంతో దక్ష్ గుండెల మీద తలవాల్చి, అతనెవరో తెలిసే మార్గం దొరికిందా అని అడుగుతుంది చిన్నగా. ఇంకా లేదు, చూద్దాం. నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించుకో, పడుకో, చాలా టైం అయింది కదా అని నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. భూమి మాత్రం గర్విక గురించి ఆలోచిస్తూనే చాలాసేపటికి నిద్రపోతుంది. అర్ధరాత్రి 1 గంట టైంలో నెమ్మదిగా తన రూమ్లో నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వస్తుంది గర్విక. నెమ్మదిగా మహాలక్ష్మి గారి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తీసి రూమ్లోకి వెళుతుంది. ఫోన్ బెడ్ లైట్ ల్యాంప్ టేబుల్ మీదే ఉండడంతో ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది నెమ్మదిగా. టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా అని సరుగు చిన్నగా ఓపెన్ చేసి చూస్తుంది. తను పెట్టిన కవర్లో టాబ్లెట్స్ వేసుకున్నట్లుగా ఉండడంతో వెంటనే అది తీసి తన నైట్ డ్రెస్ పాకెట్లో పెట్టి తను తీసింది మళ్ళీ అందులో పెట్టేస్తుంది. ముందు చిన్నగా మహాలక్ష్మి గారిని చేతితో తట్టి చూస్తుంది. మంచి నిద్రలో ఉన్నట్టు తెలియగానే ఆవిడ ఫింగర్ టచ్తో ఫోన్ ఆన్ చేస్తుంది. తను అనుకున్నట్లుగానే పెద్దోడు, చిన్నోడు అని వాళ్ళ నెంబర్లు నోట్ చేసుకొని ఉండడంతో వాటిని వెంటనే తన ఫోన్లో ఫీడ్ చేసుకొని తలెత్తి పైకి చూసి ఆవిడ పడుకోవడం చూసి నెమ్మదిగా ఫోన్ అక్కడ పెట్టేసి అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఆ నెంబర్లు చూసుకొని, ఇప్పుడు దొరకకుండా ఎలా తప్పించుకుంటారు, రేపు ఫస్ట్ చేయబోయే పని ఇదే, సాధించాను అన్నట్లుగా అనుకొని పడుకుంటుంది గర్విక. కథ కొనసాగుతుంది. మరి గర్విక అనుకున్నట్లు దక్ష్ ఎవరో, అద్వైత్ ఎవరో చెప్పగలుగుతుందా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.